నేడు తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. పరీక్షలు రాసిన 2,45,000 మంది అభ్యర్థులు. నేడు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ. సాయంత్రం 4 గంటలకు మీటింగ్. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చ. తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. పిటిషన్లు దాఖలు చేసిన వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో వేగం పెంచిన సిట్. ఏఆర్ డైరీతో సహా గత టీటీడీ బోర్డులో బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం. నిన్న ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను ప్రశ్నించిన అధికారులు. ఏలూరులో కాల్ మనీ దందాలు. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు. తీసుకున్న అప్పుకు 10 చెల్లించినా ఆగని వేధింపులు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత. లంకల్లోకి క్రూర మృగం వెళ్లినట్టు అనుమానం. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు. అల్లూరు జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరులో 20, మినుములూరులో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న పొగమంచు. త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు. కమలం పార్టీకి పెరిగిన రెబల్స్ బెడద. స్వతంత్రులుగా బరిలోకి 8 మంది అభ్యర్థులు. పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించిన బీజేపీ. తమిళనాడు కేబినెట్ విస్తరణ. మంత్రివర్గంలోకి కొత్తగా 3 తీసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఉదయనిధి. పలువురు మంత్రుల శాఖల మార్పు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,940. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,390. కిలో వెండి 1,09,000. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.